హాయ్ ఏ దివ్య వర్మ నువ్వు ఈ రోజు ఎపిసోడ్ వస్తే నేనే కొంచెం చెప్పలేదు, అందువల్ల నేను నాకు కొంచెం యాడ్ చేసి ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాను. నేను అయితే అంజలి మనీష్కి చెప్తుంది, నేను ఎలా అయినా సరే మీడియా ముందుకు వచ్చేసి అమ్మకే సారీ చెప్పాలనుకుంటున్నాను అంటే, మొన్నటిదాకా చెప్పనని చెప్పావు కదా అని మనీష్ అడిగితే ఇప్పుడు చెప్తాను నేను అని చెప్పేసి అంటుంది. సరేలే నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అయితే తనైతే చెప్తాడు. ఇంకా ఈ రోజు అయితే అది వాళ్ళ అమ్మకి సారీ చెప్పడానికి అది మీడియా ముందుకు తీసుకెళ్తుంటాడు అనమాట. ఇంతలోప్పుడు ఆ మనిషి వాళ్ళ అమ్మ అడ్డుపడి ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది. లేదమ్మా అమ్మాయికి మీడియా ముందుకైతే తీసుకెళ్తున్నాను అంజలి అనేసరికి అవునా నీకు ఎలా మాట్లాడాలని తెలుసా అని చెప్పి అడుగుతా ఉంటుంది వాళ్ళ అమ్మ. అంతలోపు మనిషి ఉంటే అమ్మ అంజలికి అన్ని తెలుసు, నువ్వు ఈ విషయంలో మాత్రం నువ్వు కల్పించుకోబాక అమ్మ అని చెప్పి మనిషి అయితే చెప్తాడు. సరేలే నా మాట ఎవరు విన్నారు ఇక్కడ, ఎప్పుడైనా నా మాటకి వాల్యూ ఎవరు ఇచ్చారు ఇక్కడ అని చెప్పి అనుకుంటుంటుంది. సరే అని చెప్పి వీళ్ళిద్దరు కార్లో అయితే పోతా ఉంటారు. పోతా ఉన్నప్పుడు ఇంకా అంజలి అడుగుతుంది, అమ్మకి అది మెత్తకి ఏమేమి ఇష్టము, ఉదయం నిద్రలో చేంజ్ చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ లో ఏమి ఇష్టము అని చెప్పి అన్ని అడుగుతా ఉంటుంది. అన్ని ఓపికతో చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత సరే కారు మెత్తయ్య డ్రైవ్ చేస్తుందా, డ్రైవర్ ఏమైనా ఉన్నాడా అంటే డ్రైవర్ ఉన్నారంటే ఓహో అంటే మా అత్త నాలాగా కూర్చుంటుంది, డ్రైవర్ ఏమో నీలాగనా అని చెప్పాల్సి ఏంటి నన్ను డ్రైవర్ అనుకుంటున్నావా అంటే కాదు కాదు నువ్వే డ్రైవరు నువ్వే ఓనరు, నేను మామూలుగా అడిగానంటే అని అంటుంది అనమాట. సరే ఎందుకు ఇంతంతా అడుగుతా ఉన్నావు, మా అత్తయ్య దగ్గర నువ్వేమైనా పిఏగా జాయిన్ అవుతావంటే ఓకే జాయిన్ అవుతాను, మా అత్తయ్య దగ్గర పిఏగా నన్ను రికమెండేషన్ చేయొచ్చు కదా అంటే చేస్తానులే నాకు పెళ్ళైన తర్వాత చేస్తానులే అన్నట్టయితే చెప్తా ఉంటాడు అనమాట. సరే ఇంకా మీడియా దగ్గరికి పోతున్నాం కదా, కెమెరాలకి భయపడకుండా మాట్లాడు అని చెప్పి మనిషి చెప్తాడు. సరే అని చెప్పి ఇంకా కెమెరాల దగ్గరికి పోతుంది. మీడియా దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇలా మాకు ఒక అనాథ ఆశ్రమం ఉండేది, ఇలా ఖాళీ చేయించేశారు, ఆవిడ తప్పైతే ఏమీ లేదు, ఆమె మామూలుగా లీగల్ గానే కొన్నారు, నన్ను క్షమించండి, మీరు ఒక అమ్మలాగా క్షమిస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి మీడియా ముందైతే బాగా మాట్లాడుతుంది. మనసుకు హత్తుకునేటట్టు మాట్లాడుతుంది అనమాట. మాట్లాడిన తర్వాత ఇదంతా ఆమె వింటుంది. మన పిఏ వచ్చి చెప్తాడు మీడియాలో అమ్మాయి మాట్లాడుతా ఉంది అంటే అదంతా వింటుంది అనమాట. అంతే గీతాంజలికి ఒక అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీరు విన్నారు కదా మేడం, అదంతా రికార్డ్ చేసి మినిస్టర్కి పంపిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చెప్పి ఒక అతను చెప్తాడు. అలాగే ఇంకొక అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసి చూసారా ఇప్పుడేమంటే అంత మంచి అమ్మాయిని బాధ పెట్టామని చెప్పి మీడియా ముందుకు వెళ్ళి చెప్పింది అని చెప్పి ఆయన చెప్తారు. లోకులు కాకుల 1,00,000 చెప్తా ఉంటారు, అవన్నీ మనం వినకూడదు, ఫ్లోలో పోతా ఉండాలి, ఎవరి మాట పట్టించుకోకూడదు, అసలు మనుషుల మాట అసలు పట్టించుకోకూడదు, మహేష్ బాబు చెప్పినట్టు అసలు పట్టించుకోకూడదు, మనం ఫ్లోలో పోతా ఉండాలి అని చెప్పేసరికి ఈవిడికేమో కోపం వస్తూ ఉంటుంది. మనసులో కోపం పెట్టుకోండి, అంజలి మీద కూతురు అంటే కోపం పెట్టుకోండి, కూతురుని తెలియదులే అంజలి మీద గీతాంజలి కోపం పెట్టుకొని ఉందనమాట. సరే ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు, వాళ్ళ గీతాంజలి వాళ్ళ అమ్మని పిలుచుకుంటుంది, వాళ్ళ అమ్మతో పాటే కూడా అంజలి కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది. నువ్వు రావడానికి వీల్లేదు, బయటకు పో అన్నట్టయితే చెప్తుంది అనమాట. కుదరదు మా ఇంట్లోనే పెట్టుకుంటాం, నాతోనే ఉంటుందని చెప్తుందేమో. మేబీ అమ్మ కూతుర్లు ఇంక రాను ఒకే దగ్గర ఉంటారు. స్టోరీ కదలడం లేదబ్బా, కదులుతా ఉండి ఏదైనా ఒక థ్రిల్ ఉండే మూమెంట్ ఉంటుందని చూస్తే ఏమీ లేదు. మొన్నటిదాకా తాత మనోడు బాండింగ్ బాగుండింది, ఆయన పెద్ద ఆయన అయితే పోయినాడు, ఒక స్టోరీ నడవడం లేదు, కొంచెం బోర్ అనిపిస్తా ఉంది. మీకు అట్లాగే అనిపిస్తున్నదా?